అయితే భక్తులారా, నాకు మీ మీద ఒక చిన్న కోపం ఉంది. ఎందుకు? వినాయక చవితి కోసం మీరు ఎంతో వెయిట్ చేశారు కదా. అవును, చందాలు కూడా కలెక్ట్ చేసేసాం. ఏంటి, నా కోసం డబ్బులు కలెక్ట్ చేశారా? కాలనీలో ఒక్కరిని కూడా వదలకుండా చేసాం. సరే, ఏమైనా సరే ఈ పండగ బాగా చేద్దామని నన్ను తీసుకొచ్చారు కదా. నా మండపం ముందు ఐటమ్ సాంగ్స్ పెట్టాలని ఎందుకు అనిపించింది చెప్పు? ఎన్ని ఐటమ్ సాంగ్స్! అసలు ఆ సాంగ్స్ అన్ని తలుచుకుంటే ఎంత ఇదిగా ఉంటుందంటే అంత ఇంత కాదు. జనం దగ్గర డబ్బులు నన్ను తీసుకొచ్చేటప్పుడు డబ్బులు నా పేరు చెప్పుకొని పెగ్గులు. వావ్! ఈయన వస్తుంటే ఆ ఎనర్జీ అలాంటిది. ఈయన వాన వెళ్ళేటప్పుడు వాన బాధ కూడా అలాంటిదే. వెల్లువాయే. నా పేరు చెప్పుకొని వీళ్ళు మత్తులో తూలిపోయే. నేను భూలోకంకి వచ్చేటప్పుడు నాకున్న ఫీలింగు, ఎగ్జైట్మెంటు, కొన్నిసార్లు వీళ్ళు మిస్హ్యాండిల్ చేసిన పద్ధతి పాటించకపోయినా నాకేం అనుబుద్ధి కాదు. ఒక్కసారన్నా నేను మిమ్మల్ని శిక్షించానా? ఒక్కసారన్నా? రాదు నాకు మనసు. అందుకే మీరు ఐటమ్ సాంగ్స్ పెట్టినా కూడా నేను ఆనందంగా ఫీల్ అవుతాను. నా భక్తులు మీరు. శివునికి ఎప్పుడు కంప్లైంట్ చేయలేదా? మీ నాన్నగారికి ఎప్పుడు? స్వేర్ స్వేర్ స్వేర్. మీ మీద కంప్లైంటా? అస్సలు. కొడుకుని నన్నే శిక్షించాడు, ఇక మీ గురించి తెలిస్తే చెక్కేస్తాడు.